ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈరోజు మనం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కెప్టెన్ బంజర గ్రామంలో అయితే ఉన్నాము. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సెప్టెంబర్ 15 నుంచి కనపడకుండా వెళ్ళాడు. సో మిస్సింగ్ కేసును అయితే నమోదు చేశారు కుటుంబ సభ్యులు. అయితే మేము ఆ రోజు వస్తాడని నమ్మకంతో ఉన్నాం. ఆ రోజు ఇక భయం అయ్యి మేము అసలు అర్థం చేసుకోలే. సేఫ్గా ఉంటే మాకి ఒకసారి వాయిస్ రికార్డ్ అన్న పెట్టండి, లేకపోతే ఫోన్ చేసి మాట్లాడు చెప్పండి అని చెప్పేసి కూడా మేము బ్రతిమలాడినామండి మా మామగారికి. మేము అమ్మటే సీఏ గారు ఫోన్ చేసి, సార్ మరి ఫోన్లో ఇప్పుడు రింగ్ అవుతున్నాయి అంటే చెప్తే మేము అనుకున్నాం అంటే అతను బతుకున్నాడో అతని దగ్గర ఎవరు ఉన్నారో వాడు ఆన్ చేసాడు అనుకున్నాం. అప్పటికప్పుడు 5 నా భర్తని నా తమ్ముడిని కొత్తగూడెం తోలం ఆయన భార్య దగ్గరికి. వాయిస్ రికార్డ్ అసమంటిది ఏం లేదు, వీడియో కాల్ కూడా ఏం లేదు, ఆడియో కాల్ కూడా ఏం లేదండి. ఏది చేసినా సరే పంపిస్తున్నాడు. ఇక ఈయన లొకేషన్ పెట్టుకుని పోతే ఎక్కడ బాలపేట దగ్గర ఎవరో లేడీస్ ఇంట్లో పడి ఉన్నాయని ఎస్ఐ గారు పోయి తీసుకొచ్చిండు. పోలీసుల విచారణ ఎలా కొనసాగిస్తున్నారు? విచారణ అంటే జరుగుతుంది చూడండి అంటున్నారు. ఇక అంటే మీకు ఏదైనా డీటెయిల్స్ ఈరోజు ఇస్తామన్నారు, దానికోసమే బయలుదేరాలి. ఇలా మిస్సింగ్ కేసు నమోదు చేసి వీళ్ళు వెతుకుతున్న క్రమంలో ఒక చోట ఒక అనుమానాస్పద స్థితిలో కొన్ని శరీర భాగాలు అయితే కనిపించాయి. సో ఏంటంటే ఈ మిస్సింగ్ కేసుకి ఈ ఏదైతే మనకి కనిపించిందో ఆ అనుమానాస్పద స్థితిలో ఒక గుర్తు తెలియని మృతదేహం అయితే లభించిందో దానికి ఏమైనా సంబంధం ఉందేమోనని కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఆ వ్యక్తి అసలు ఎలా మిస్ అయ్యాడు ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులను అడిగి మనం తెలుసుకుందాం. గ్రామస్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ ఉన్నారు. సో అడిగి మనం తెలుసుకుందాం. మీరు అక్క అవుతారండి? ఏం పేరు? లత గారు. అసలు ఏం జరిగిందంటే వెంకటేశ్వర్లు గారు అసలు ఎక్కడ ఉంటారు, గ్రామానికి ఎప్పుడు వచ్చారు, తిరుగు ప్రయాణం ఎప్పుడయ్యారు? శుక్రవారం సాయంత్రం వచ్చాడు. 13వ తారీఖు, 14వ తారీఖు ఉన్నాడు, 15వ తారీఖు ఉన్నాం. 15వ తారీఖు వెళ్ళిండు పొద్దుటపూట 7 గంటలకి. ఎక్కడికి వెళ్ళి వస్తానని పోయిండు, పని చేయిస్తానని. అంటే ఖమ్మంలో పని చేస్తాడా? పని చేయటం అంటే ఆ ఫ్లాట్ లో పని చేపిస్తానని మనుషుల్ని పెట్టిండంట. మనుషుల్ని పెట్టి 3,000 3,500 ఇచ్చి పని వాళ్ళకి ఇచ్చి తోలిండంట. తోలాక మళ్ళీ 7 గంటలకు ఖమ్మం పని ఉంది, పని కాడికి పోయి వస్తా అని చెప్పిండంట. వేరే వాళ్ళు మా చుట్టా నేను వస్తే, నాకు ఖమ్మంలో పని ఉంది మామయ్య, నేను ఆడ పని చూసుకొని పోతలే అన్నాడంట. అన్నోడు మళ్ళీ అక్కడికి పోయిండు. ఎక్కడికి? దానవాయిగూడెం పోయిండు. ఆ ఖమ్మూరు చుట్టాలు ఒక ఆయన ఉండంట. ఆయన మనకు న్యాయం చేస్తాడు. కొద్దిగా వాళ్ళకి చుట్టాలు ఉంటారు కదా, చెప్పుకొని కొద్దిగా వాళ్ళు సరి చేసి చెప్తారో ఏమని పోయిండంట. పోతే సరి చేయమని చెప్పిపోతే వాళ్ళు 7:30 అప్పుడు మాట్లాడారు. అక్కడికి పోయినాక ఆ చుట్టాల వాళ్ళతోని మాట్లాడమని చెప్పిండు. నన్ను కూడా మాట్లాడమంటే ఏం చేస్తారు అత్తయ్య బాగున్నారా అని నేను అడిగితే బాగున్నమ్మా, మరి ఏం చేస్తామంటే నా మనవని ముంచుకొని ఆట చేసుకోవడం సరిపోయింది అన్నారు. అన్నాక నేను ఇంతలోకనే వాళ్ళు ఎవరు వచ్చారు, సందాకి వచ్చారు, దుర్గమ్మ సందాకి నా ఇంటి దగ్గరికి. ఇంటి ముందు మొత్తుకుంటుంటారికి నేను మా తమ్ముడికి ఇచ్చింది ఆమె ఫోను. ఇస్తే వస్తానవారా అని అంటే, నేను ఇవాళ రావట్లేదు రేపు వస్తలే అన్నాడు. ఇక రేపు వస్తానన్నాక మంగళవారం రోజు ఫోన్ చేసిన. ఇంక నేను ఆ రోజు చేయలే, వస్తలే రేపు అన్నాడు. కానీ నేను చేయలేగా నైటు చేయకుంటుంటే మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేసిన. మంగళవారం ఎత్తలే, బుధవారం ఎత్తలే. బేస్తారం రోజు ఒక రోజు నేను పనికి పోతే ఫోన్ వచ్చింది. కానీ ఫోన్ అలో 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 అంటున్నా కూడా ఫోన్ ఎత్తట్లేదు, మాట్లాడట్లే. మీరు ఫోన్ చేసినప్పుడు ఫోన్ రింగ్ అవుతుందా? నేను ఫోన్ చేయడం కదా, మా తమ్ముడే ఫోన్ చేసిండు నాకు. ముందు మీరు ఫోన్ చేశారు, అప్పుడు రింగ్ అయిందా? రింగ్ అయింది. 2 రోజులు రింగ్ అయింది. మంగళవారం బుధవారం రింగ్ అయింది. బేస్తారం రోజు మా తమ్ముడు చెల్లితో వచ్చింది ఫోను. నాకు ఫోన్ వచ్చింది మధ్యాహ్నం. అయితే అలో అలో అంటే ఏమి ఎంట్రట్లే, గాలి సప్పిడి బండ్లు కింద రోడ్ల మీద పోయినట్టు వచ్చినాయి. అయితే నేను అనుకున్నగా ఒకవేళ ఏమో అరే 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 అన్న, అయినా కూడా వినిపించుకోకపోతే ఏందో మా తమ్ముడు ఇట్లా చేసిండు, మాట్లాడట్లేదు ఏంది, ఎప్పుడైనా మాట్లాడతాడని నేను అనుకున్నా. అది ఆ చెల్లు తీసుకున్న వాళ్ళే అట్లా నాటకం ఆడారని ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఆ ఫోన్ ఎవరికైనా దొరికిందంటారా? దొరికిందో లేకపోతే అప్పుడే మా తమ్ముడు చంపి వాళ్ళు తీసుకున్నారు మేడం. అంటే కంప్లైంట్ ఇచ్చారు, మీ తమ్ముడు ఇప్పుడు మిస్సింగ్ అయిపోయినట్లు ఖమ్మం వెళ్తున్నానని చెప్పి మీతో వెళ్ళారు. వెళ్ళిన తర్వాతకి మీరు రాకపోయేసరికి మరి మిస్సింగ్ కేసు అనేది పోలీస్ స్టేషన్ నమోదు చేశారు? ఇచ్చాం. ఎప్పుడు ఇచ్చినాం మేడం? మేము ఆదివారం రోజు మా ఇంటికి వస్తాడు అనుకున్నాం. ఆ రోజు మా అమ్మ మా నాన్న చనిపోయారు. ఆ రోజు పెత్రమాస కదా, పని చేస్తాడు. అక్కడికి వచ్చి మా సమాధుల కాడ, మా అమ్మ సమాధుల కాడ పూలు వేస్తాడు, పండ్లు పెడతాడు, అన్ని చేస్తాడు మేడం. అయితే మేము ఆ రోజు వస్తాడని నమ్మకంతో ఉన్నాం. ఆ రోజు ఇక భయం
మేము అసలుకి అర్థం చేసుకోలే. అప్పటికప్పుడు 5 నా భర్తని నా తమ్ముడిని కొత్తగూడెం తోలం ఆయన భార్య దగ్గరికి. మాకు ఆమె ఇల్లు కూడా తెలియదు. నేను ఒక్క రోజు పోయినా నాకు ఆ ఇల్లు తెలవకపోతే ఇల్లు తెలియదు కానీ వాళ్ళది వాటలు ఒకటి ఉంది. వాటల దగ్గర పోండి అక్కడ అని సెంటర్లో అన్నీ అంటే వాళ్ళిద్దరు వెళ్ళారు. నైట్ 10-10:30కి వచ్చారు మేడం. వచ్చినా కూడా వాళ్ళు మా ఇంటికి రాలేదని వాళ్ళు అన్నారంట. అయితే ఇంటికి రాండి అని వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళు మేము పోవాలంటే మీరు పోండి ఇంటికి కూడా పోయి రండి, ఒకళ్ళు అడిగినకు పోయడం కోపం మీద అని నేను అనుకున్నా. అంటే వీళ్ళు కూడా పోయొచ్చు తెలియాలిగా, వాళ్ళ ఇల్లు కూడా మనకు కూడా తెలియాలి, పోండి అంటే పోయారు. కానీ ఆ అమ్మాయి ద్వారా అయితే ఏమి లేదు. ఆ అమ్మాయి చాలా మంచిది, వాళ్ళకి చాలా గుట్టు సంసారం. వాళ్ళైతే అట్లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు అట్లా చేయరు. ఆమె కూడా 2 రోజులు తిరిగింది. ఇక్కడ మేము కేసు పెట్టాలంటే కేసు పెట్టమన్నది. కేసు పెట్టింది ఆమె కూడా. కొత్తగూడెంలో కేసు పెడితే మన 2 టౌన్ వచ్చింది కేసు. ఆ అమ్మాయి కూడా 2 రోజులు తిరిగింది. అత్త వాళ్ళు కూడా మంచి ఫ్యామిలీ. నాకు తమ్ముడిని మస్తు మంచిగా చూసుకుంటారు. పోయిన 2 రోజులైనా కూడా 2 రోజులు ఉంటాడు, 2 రోజులైనా మంచిగా చూసుకుంటారు. వాళ్ళ గురించి కూడా వీడు కూడా మంచి గొప్పగా చెప్పుకుంటాడు. కానీ వాళ్ళ గురించి కాలేదు. కానీ ఇది ఈ ప్లాట్ ఆయన గురించి ఇట్లా ఈ బంగారం గురించో వీళ్ళు ఏదో కావాలని కమిటీ అయ్యారో తెలియదు. ఇక అంటే ఇప్పుడు మనకేంటంటే రీసెంట్‌గా గుర్తు తెలియని మృతదేహం ఒకటి లభించిందంట. పోలీసులు కూడా ఇంకా నిర్ధారించలేదు కదా! అది ఏంటి? ఎవరిది ఏంటి అనేది ఎవరైనా ఏమైనా చెప్పారా? మీకు నిర్ధారించలేగా? ఇప్పుడు వాళ్ళు చెప్పారుగా మేడం, కొడుతుంటే చెప్పిండుగా ఆయన. నేను అన్నా ఎవరంట అసలు ఆ వ్యక్తి ఎవరంట? ఎవరు అశోక్ అంట అశోక్ అంట. ఇక్కడ వెంకటేశ్వర్లు గారికి సంబంధించిన కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎలా ఉండేవారు వెంకటేశ్వర్లు గారు? అంటే ఎలా అందరితో ఎలా ఉండటం, కలుపుగోలుగా ఉండేవాళ్ళా? లేదంటే గొడవలకు అలా వెళ్తూ ఎలా ఉండేవాళ్ళు వెంకటేశ్వర్లు గారు? అతనికి ఎవరితో గొడవలు మేడం, అసలు 100% ఎవరితో గొడవలు. అతను ఏం అలవాటు ఏమి లేవు. మందు తాగడం కానీ, సిగరెట్ కానీ, ఎవరితో తిరగడం ఎక్కువ. అతను పని చేసుకుంటాడు, రూపాయలు సంపాదించుకున్న తత్వం కలవాడు కానీ ఎవరు జోలికి పోడు. ఒకే గొడవ ఏంటంటే ఆ ప్లాట్ కొనటం కాడ నుంచి కొంచెం స్టార్ట్ అయింది. ఆ తర్వాత తాత ప్రసాద్ దగ్గర ఇతను కొనుక్కున్నాడు. అతనికి రిజిస్ట్రేషన్ ఉంది. తాత ప్రసాద్కి గవర్నమెంట్ ఇచ్చినట్టు అతని దగ్గర బుక్ ఉన్నది. అతనికి రిజిస్ట్రేషన్ అయింది. మరి కరెంట్ బిల్లు, మీటర్ అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు కొనుక్కున్నాడు అతను. ఇప్పుడు ఎవరైతే కనమల సత్యనారాయణ వాళ్ళు అనేటోళ్ళు ఒక బుక్ ఆధారంగా కోర్టుకు వేసిండు, నాది అని చెప్పేసి వేసిండు. ఆ తర్వాత ఇక ఇతను కూడా కోర్టుకి లారీ పెట్టుకుని నడుస్తూ ఉండు. తర్వాత గోడ పెట్టుకున్నాడు. గోడ పెట్టిన తర్వాత ఆ గోడ ఇతను పడేసిండు. పడేసి దౌర్జంగా మట్టి తోలిన వాళ్ళు. తోలిన తర్వాత ఇతను కూడా కోర్టు పోయి చెప్పుకున్న తర్వాత తాత ప్రసాద్ 2 రూములు వేసిండు, రేకులు లేవు. అయితే ఈయన రేకులు వేయలేదు కాబట్టి 2 రూములు ఉన్నాయి సార్ అని చెప్పిండు. ఎవరు వెంకటేశ్వర్లు వాళ్ళు రూములు వేయలేవు, ఖాళీ ప్లేస్ మీద ఆయన వేసిండు. వేస్తే కోర్టు వాళ్ళు కూడా చూసుకున్నారట, రూములు ఉన్నాయి కానీ అడిగారు. మళ్ళీ తర్వాత ఇంకా ముస్లిం అతను ఉంది, ఒక 20 గజాలు ఉంటే దాని తర్వాత ఒక రూమ్ ఉన్నది అలా, అది కూడా తీసుకున్నాడు ఇతను ఈ వెంకటేశ్వర్లు. ఈ 110 కూడా మరి ఎంత ఉన్నది అది, 117, ఇది 20 గజాలు, ఇది 18 గజాలు, 20 గజాలు ముస్లిం 5 లక్షలు 6 లక్షలు పెట్టి తీసుకున్నాడు. ఇంతవరకు తీసుకున్న తర్వాత వాళ్ళు మాదని చెప్పి వేసారు. కానీ వాళ్ళు వచ్చి కోర్టు వాళ్ళు వచ్చి మరి అంత స్టేప్తో కొలిచారట, అంత అయింది. గొడవలు ఏరే రకంగా కారే. ఆ మిస్ అయిన రోజు ఏదైతే ఉండదో ఆ రోజు చెత్త బీకినంట, అంతవరకు మనకు తెలిసింది. నైట్ ఎంత కోపం ఉన్నా కూడా ఇంత దారుణానికి అయితే ఎవరు ఒడిగట్టారు కదా. మరి అదే అనుకుని మేము చెప్పినాం, ఎస్ఐ గారికి, సిఐ గారికి ఏం చెప్పినాం అంటే గొడవలు అంటే ఒక్కటి తప్ప ఆయనకి ఏ అలాంటి గొడవలు అని చెప్పినాం. మరి తర్వాత ఇప్పుడు నిన్న చెప్పినట్టు ఇతను ఇప్పుడు చంపిన అతను మాకు చెప్పిన తెలిసింది ఏంటంటే, మా రూమ్కి వచ్చిండు. రూమ్కి వచ్చిన తర్వాత ఇది మాట పెరిగింది, రాడుతో కొట్టిన కింద పడిపోయిండు, చనిపోయిండు. అతను మెడలో చేయిలు తీసుకుపోయినా, అమ్ముకొని వచ్చిన ఆ బాడీని ముక్కలు చేసి బయట పడేసిన అని చెప్పినట్ట. అతను కింట బాగుంటాడు మేడం, ఒక్క మనిషితో అయ్యేదన్నా. అక్కడ డౌట్ వస్తుంది మాకు, అదొకటి. రెండోది ఏంటంటే ఇతను 4 వారం 10 రోజులు ఇతను నాటకం ఆడి ఫోన్లు వాడుకున్నాడు కదా. ఏ రోజు డబ్బులు అయిపోయినాయో 17,000 16,000 పక్క పడేసిండు, మరి రెడీ చేసిండు. తర్వాత ఆయన నందిగామ వాళ్ళ మేనడు కొట్టిన తర్వాత అక్కడ పోయి పట్టుకొని వచ్చేటప్పుడు వాళ్ళ ఆ తాలూకులు పట్టించారు ఇతనికి. పట్టించినాక ఆ ఫోన్లు అతను పట్టుకున్న తర్వాత 10 నిమిషాలకి ఇక్కడ ఫోన్ ఆన్ అయింది. మేము అమ్మటే సీఏ గారు ఫోన్ చేసి, సార్ మరి ఫోన్లో ఇప్పుడు రింగ్ అవుతున్నాయి అంటే చెప్తే మేము అనుకున్నామంటే అతను బతుకున్నాడు, అతని దగ్గర ఎవరు ఉన్నారో వాళ్ళు ఆన్ చేశారు అనుకున్నాం. ఇక ఈయన లొకేషన్ పెట్టుకుని పోతే ఎక్కడ బాలపేట దగ్గర ఎవరో లేడీస్ ఇంట్లో పడి ఉన్నాయని ఎస్ఐ గారు పోయి తీసుకొచ్చిండు. ఫోన్ దొరికింది. అయితే మరి ఇప్పుడు ఇక్కడ క్లారిటీ లేదు. ఏమనంటే ఇప్పుడు ఇతను నేనే పడేసాను అక్కడ నుంచి ఎవరు తీసుకుపోయి ఆ ఇంట్లో పడేసారు చెప్తున్నాడు అతను. సిఐ గారు, ఎస్ఐ గారు నేను చెప్పారట. మరి ఎక్కడ పడేసా అంటున్నాడు, అతని కమ్మమేనా? అదే ఇప్పుడు దొరికిన అతను, ఆయన పేరు కూడా మనకు సార్ తెలియదు. అయితే మరి ఇతను పడేసి ఉంటే మరి అక్కడ పడేసిన తర్వాత అక్కడ తీసుకుపోయి ఒకళ్ళు ఏరే ఇంట్లో మళ్ళీ ఇంకెవరు వేస్తారు, ఆయన ఎవరు చేశారు, ఎవడో బజార్ బయట వచ్చి ఆన్ చేసి అక్కడ పెడతారు మేడం, పెట్టాడు. ఏమైనా అతను ఆ ఫోన్లు ఇంకోటి దగ్గర ఇతను ఉన్నప్పుడే కదా అతను ఆన్ చేసేది. ఏదో దొరకంగానే అక్కడ ఆన్ అయింది అంటే మరి ఇతను అక్కడ ఉన్నాడు, పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు, మీది ఆన్ ఎవరు చేశారు ఫోన్? మరి అయితే అది ఇక్కడ ఒక పర్సన్ ఉన్నట్టే కదా. మరి అదొకటి. రెండోది ఏంటంటే మేము కేసు పెట్టారు పోయి రోజు నేను కూడా వెళ్ళినా, అంటే అతన్ని చంపడానికి గల కారణాలు అడిగితే ఏం చెప్పాడు? కొంచెం ఇది ఉన్నది, ఆర్థికంగా ఉన్నది, డబ్బులు అడిగినా అతను ఇయ్యన్నాడు. అక్కడ మాట పెరిగింది, రాడుతో కొట్టే చనిపోయిండు, నేను గోల్డ్ తీసుకున్నా అని చెప్తున్నా. అంత ఈజీగా అది అనుకుంటాను. అంటే ఇప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా, ఎంత అంటే అంతకు ముందు వాళ్ళు ఫ్రెండ్స్ అయినా లేదంటే అపరిచిత వ్యక్తులని అంత తొందరగా నమ్మం కదా యాక్చువల్ గా. నమ్మం. ఇంకోటి ఏంటంటే మేడం, అంత దారుణంగా అంటే ఒకవేళ గోల్డ్ కోసం చంపిండు అనుకోండి,
ముక్కలు తలకా కాళ్ళు చేతులు తీసి అంత కసి ఉంటుందా? అంత దారుణంగా చేసి ఏ పాట ఎక్కడ పడాలి అంటే ఒక పర్లంగా 2 పర్లంగలు మాసం ముద్దలు పడేసిందంటే అదే కదా, అంటే ఒక వ్యక్తి అంత ఘోరంగా ఒక మనిషిని, అది తెలిసిన వ్యక్తి అనే విచారణలో తేలింది కదా. ఇంకో మాట మేడం, అయితే నాకు ఎస్ఐ గారు అడిగింది కదా ఇతనికి ఏమన్నా లవర్స్ ఉన్నారా, లవర్ ఆలోచన లేదు, అది లేదని చెప్పినాం. ఇక్కడ ఇప్పుడే చూసుకున్న వెంకటేశ్వర గారు అన్నయ్య ఉన్నారు. మీ పేరండి? నా పేరు రామకృష్ణ. ఓకే, రామకృష్ణ గారు, అంటే నిజంగా అంటే ఒక మనిషి ఇంత, మీరు అంటే చెప్పిన వివరాల ప్రకారం కొన్ని రోజుల క్రితం అయితే తను కనిపించకుండా వెళ్ళాడు, కొన్ని శరీర భాగాలు అయితే మనకి దొరికాయి. నిజంగా అంటే అలా చేస్తారని మీరు అనుకుంటున్నారా? మంది కాకూడదనే అనుకుందాం మనం, నిజంగా అలా అవ్వద్దు ఎవరికి కూడా. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే పట్టుబడ్డాడో తను అదే సమాధానం చెప్పారు అని చెప్పేసి అయితే పోలీసులు విచారణలో తేలింది అని అంటున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు? అంటే విచారణ తేలింది అనేది కూడా ఇంకా మాకేం డీటెయిలింగ్స్ ఇవ్వలే వాళ్ళు. మమ్మల్ని ఈ రోజు రమ్మన్నారు, ఒక 2 పెద్ద మనుషులను తీసుకొని రండి, మీకు కొన్ని మేము మాట్లాడేది ఉంది, మాట్లాడిన తర్వాత మీకు చెప్తామని అన్నారు, అంతే. అట్లా అంటే పోలీసులు కూడా ఆ విచారణ అయితే కొనసాగిస్తూనే ఉన్నారు, అంతే. ఓకే. ఇప్పుడు ఈ రెండిటికంటే రాబరీ కానీ ల్యాండ్ విషయం కానీ ఈ రెండిట్లలో ఏదైనా కారణం అవ్వచ్చేమో? అంతే మేడం, ఈ 2 విషయాలే. ఏంటిదంటే ఒకటేమో ప్లాట్ గురించి, ఒకటి రెండవదేమో తన దగ్గర ఉన్న గోల్డ్ కానీ లేదంటే అమౌంట్ గురించి కానీ జరిగింది, డాక్యుమెంట్స్ కోసం కానీ. అంటే ఎంత ఉంటుంది వెంకటేశ్వర గారి దగ్గర ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు? తను ఏమైనా తీసుకువెళ్ళాడా, లేదంటే క్యాష్ కానీ గోల్డ్ కానీ? గోల్డ్ అంటే క్యాష్ 3 లక్షలు ఏమో సమ్ క్యాష్ ఉన్నది అన్నట్టుగా నాకు తెలిసింది, నెంబర్ 1. నెంబర్ 2, గోల్డ్ అంటే డైలీ వేర్, ఇక ఆయన రెగ్యులర్గా వాడుతుంటాడు. ఒక 10 తులాల బంగారం, 10-15 తులాల వరకు బంగారం ఒంటి మీద ఉంటుంది. బ్రాస్లెట్ కానీ, చైన్ కానీ, రింగ్స్ కానీ, సమ్ వగైరా అట్లా. సో అవన్నీ తీసుకొని అంటే నార్మల్ గానే బయటికి వెళ్ళారు, అంతే. అయితే అక్కడ ప్లాట్ దగ్గర కొంచెం చదువులు చేయించేద్దాము, దానికి అక్కడ షెడ్ వేస్తా అన్న ఉద్దేశంతో పోయిండు. అక్కడ సాఫ్ చేయించిండు. 15వ తారీఖు రోజు క్లియర్ చేయించారు. అక్కడ 15వ తారీఖు సాయంత్రం నుంచి కనబడట్లేదు. మేము 22వ తారీఖు రోజు. సో ఆవేదనతో మీరు అనుమానం అనేది వ్యక్తం చేస్తున్నారు. అంతే మేడం. సో పోలీసుల విచారణ ఎలా కొనసాగిస్తున్నారు? విచారణ అంటే జరుగుతుంది, చూడండి అంటున్నారు. ఇక అంటే మీకు ఏదైనా డీటెయిల్స్ ఈ రోజు ఇస్తామన్నారు, దానికోసమే బయలుదేరాలి ఇప్పుడు. మీరు అనుమానిస్తున్నారు వెంకటేశ్వరులు అనే వ్యక్తి, తనకి మీరేమవుతారు? మిస్ అయిన పర్సన్ మా మేనమామ అవుతారండి. వెంకటేశ్వర్లు. నా పేరు సతీష్. ఓకే, అంటే మీరు నాకు తెలిసింది ఏంటంటే మీరు కూడా మీ మామయ్య గారితో హైదరాబాద్ లో ఉండి వర్క్ చేస్తారని తెలిసి అన్నాను. ఏదైతే ఊరికొచ్చి వెళ్తున్నారు అని అంటున్నారు కదా, అసలు ఏం వర్క్ చేస్తారు హైదరాబాద్ లో? మా మామగారు రెంటల్ హౌస్ నడుపుతుంటారండి. బిల్డింగ్ రెంటల్ తీసుకొని నడిపించుకుంటూ ఉంటారు. ఆ బిల్డింగ్ లో కాలేజ్ స్టూడెంట్స్ కానీ, మేబీ సాఫ్ట్వేర్ ఆఫీస్ వాళ్ళు కానీ, హోటల్ స్టాఫ్ కానీ ఉంటారండి. అక్కడ ఉన్నప్పుడు ఏమైనా గొడవలు కానీ, ఏమైనా తగాదాలు కానీ ఏమైనా ఉండేవా? అతనికి పర్సనల్ గా అయితే వేరే గొడవలు ఏమి లేవండి. కానీ ఖమ్మంలో ఒక ఫ్లాట్ తీసుకున్నారు. దాని విషయంలో గొడవ కొనుక్కున్నారా లేదంటే లీజ్? కొనుక్కున్నారండి. దాని విషయంలో గొడవలు అయినవి. వేరే పర్సన్ కూడా తప్పుడు కేసు పెట్టినారు, అది కూడా నడుస్తుంది. ఎవరెవరికి గొడవలు అయ్యాయి? వివాదానికి గల కారణం ఏంటి అసలు? కనకమేడల సత్యనారాయణ అనే అతను మా ఫ్లాట్ అని చెప్పేసి కేసు పెట్టినారండి, తప్పుడు కేసు పెట్టినారు. అది కూడా కేసులో 1.5 year నుంచి నడుస్తుందండి కోర్టులో. లాస్ట్కి అడ్వకేట్ గారు కూడా లాస్ట్ లో మీకు అవుతుందండి, అట్లే ఖాళీగా ఉంటే ఎవరో ఒకళ్ళు ఇట్లా చేస్తూ ఉంటారు, తప్పుడు కేసులు పెట్టి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి చేపించుకోండి అని చెప్పడం వల్ల లాస్ట్ రోజు వెళ్ళిన రోజు అక్కడికి 3 కూలీలను పెట్టి బాగు చేపించారండి. బాగు చేపించిన ఆ రోజు నుంచి మా మామగారు కనిపించలేదండి. అంటే బాగు చేసిన రోజు ఇక్కడ నుంచి ఖమ్మం వెళ్ళి అక్కడ బాగు చేయించారా? మళ్ళీ వచ్చారా? ఖమ్మం వెళ్ళి బాగు చేపించారండి. ఆ రోజు నైట్ కూడా వేరే కాడ ఉండేసి కాల్ చేసినారు సార్, మాట్లాడారు. మా మమ్మీతోని కూడా 2 minutes దాకా మాట్లాడారు, మంచిగానే ఉన్నారు అని చెప్పినారు. ఇంటికి రమ్మంటే నేను రానులే అని చెప్పారంట సార్. ఆ నైట్ నుంచి ఏమైనదో మాకు ఇంకా తెలియదు సార్. అంటే మీరు మిస్సింగ్ కేసు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు కదా, దాని తర్వాత పోలీసులు ఏమైనా విచారణ చేయటం కానీ, మీ దగ్గరికి రావటం కానీ ఏమైనా డీటెయిల్స్ చేశారా? వాళ్ళు మిస్ అయినాక కాల్ డీటెయిల్స్ తీసుకున్నారు మేడం. తీసుకొని వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసినారు, ఏమైనా మాట్లాడారా, ఏమైనా చెప్పారా అని చెప్పేసి చెప్పినారు అంట. తర్వాతకి ఇవి అకౌంట్స్ కూడా ఏమైనా అమౌంట్ తీసినారా, ఎక్కడెక్కడ తిరుగుతున్నారా అని చూసినారు మేడం. మేము 22కి కేసు పెట్టినాము. 24 నుంచి మా మామగారి ఫోన్ కూడా ఈవినింగ్ 4 నుంచి 7 దాకా 7-7:30
10 దాకా ఆన్ చేస్తున్నారు మేడం అన్నోన్ పర్సన్స్. ఆన్ చేసి వాట్సాప్లో కూడా నేను బాగానే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను అని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నారు. సేఫ్గా ఉంటే మాకి ఒకసారి వాయిస్ రికార్డ్ అన్న పెట్టండి, లేకపోతే ఫోన్ చేసి మాట్లాడు చెప్పండి అని చెప్పేసి కూడా మేము బ్రతిమలాడినామండి మా మామగారికి. వాయిస్ రికార్డ్ అసమంటిది ఏం లేదు, వీడియో కాల్ కూడా ఏం లేదు, ఆడియో కాల్ కూడా ఏం లేదండి. ఏది చేసినా సరే మెసేజెస్ పంపిస్తున్నాడు. చేస్తున్నారు. అలాగే మినీ క్యాష్ పాయింట్స్ దగ్గర అక్కడక్కడ మనీ తీస్తున్నారండి మా మామగారి ఫోన్ యూజ్ చేసి, ఫోన్ పే ద్వారా, స్కానర్ ద్వారా. అక్కడికి వెళ్ళేసి పోలీసు వాళ్ళు కూడా ఇవి సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ద్వారా ఒక పర్సన్ అయితే పట్టుకున్నారు, ఫోన్ యూజ్ చేసే పర్సన్ ని. అతని పేరు అశోక్ అని చెప్పినారండి. కొంతమంది ఆదాం అని అంటున్నారు వాళ్ళ రిలేటివ్స్. అంటే ఏమన్నా సంబంధం ఉందని తెలుస్తుందా? ఎవరైతే పర్సన్ ఉన్నాడో తనకి వెంకటేశ్వర్లకి ఇంతకు ముందు ఏమైనా సంబంధం? మాకైతే నేను ఇంత ముందైతే ఎప్పుడు చూడలేదండి అతన్ని. బట్ పోలీసు వాళ్ళు అంటున్నారు విధంగా అయితే కాల్ డీటెయిల్స్ లో చూస్తే అంతకు ముందు నుంచే పరిచయం ఉన్నట్టుగా ఉన్నది అని చెప్పేసి అన్నారండి పోలీసు వాళ్ళు. మాకు అయితే పర్సనల్ గా ఎప్పుడు మేము కనపడలేదు. మాకి నేను విచారణలో ఆ పర్సన్ ఏం చెప్పారంటే పోలీసుల విచారణలో వీడియో ఉండంగా కూడా అతను వీడియోలో ఉన్న పర్సన్ నేను కాదు అని చెప్పేసి అంటున్నారు. బట్ అమౌంట్ తీసుకున్నావు కదా, మీ పర్సన్కి పంపించినావు కదా, ఈ అమౌంట్ యాడ్ అంటే మా ఫ్రెండ్ ఇచ్చినారని చెప్పేసి నన్ను అదరగొడుతున్నారులే కానీ వీడియోలో ఉన్నది అతను కాదని అదరగొడుతున్నారు మేడం. అంటే అమౌంట్ ఏదైతే తన అమౌంట్ లోంచి తీసుకున్నారంటున్నారు, ఎంత అమౌంట్ తీసుకున్నాడు? ఫస్ట్ రోజు వచ్చేసి 25th రోజు మేడం 2000 ఒకసారి డ్రా చేసినారు, 3000 ఒకసారి డ్రా చేసినారు. 26th రోజు 5000 డ్రా చేసినారు. మళ్ళీ ఇంకో రోజు డే నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు మేడం. 5500 సారీ 5000 చేస్తున్నారా లేకపోతే ఎవరికైనా ఫోన్ పే ద్వారా పంపిస్తున్నారా? ఫస్ట్ వచ్చేసి మినీ ఏటీఎం లో తీసుకున్నారు మేడం. పర్సెంటేజ్ ఇంత అమౌంట్ అని తీసుకుని అమౌంట్ తీసుకున్నారంట 5000. నెక్స్ట్ టైం వచ్చేసి బాబురావు పెట్రోల్ బంక్ లో 10,000 మొత్తం 20,000 తీసుకున్నారు మేడం. అక్కడ కూడా పర్సెంటేజ్ ఇచ్చేసి అక్కడ కూడా తీసుకున్న పర్సన్ ఎట్లా తీసుకున్నారంటే హెల్మెట్ పెట్టుకొని తీసుకున్నారు. బట్ బండి కూడా పక్క గల్లీలో పెట్టేసి తీసుకున్నారు అన్నట్టు చెప్పినారండి పోలీసు వాళ్ళు. సీసీ కెమెరాలో హెల్మెట్ పెట్టుకునే వచ్చాడా? హెల్మెట్ పెట్టుకునే వచ్చినారు. అక్కడ కూడా మరి అంత రద్దీగా ఏం లేదు, ఖాళీగా ఉన్నా సరే ఆ ఇచ్చిన పర్సన్ కూడా ఎలాగిచ్చారో తెలియదు సార్. అది ఫ్రీగా ఉన్నా సరే సింగిల్ పర్సన్ ఉన్నా సరే హెల్మెట్ పెట్టుకుంటే అతను తెలియకోకుండా ఎట్లా ఇచ్చినారో తెలియదు. అతను చెప్పిన విషయం వీళ్ళు చెప్పింది అంటే పోలీసు వాళ్ళు మా రిలేటివ్స్ హాస్పిటల్లో ఉన్నారు, ఎమర్జెన్సీ అని చెప్పేసి అతను తీసుకున్నాడంట అమౌంట్. చూసారు కదండి, ఇప్పుడు కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ తెలిపిన వివరాల ప్రకారము ఇది రాబరీయా లేకపోతే ల్యాండ్ విషయమా అనేది ఇంకా తెలీదు అని చెప్పేసి. సో పూర్తి దర్యాప్తు అయితే పోలీసులు అయితే చేస్తున్నారు. ఇక్కడైతే పూర్తిగా అంటే అంత మంచి వ్యక్తి, అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి ఇలా జరగటం నిజంగా చాలా అన్యాయం అని చెప్పేసి గ్రామస్తులు అయితే గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి.